హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనొచ్చి ఈరోజు రంజాన్ కదా ఫ్రెండ్స్. ఈరోజు రంజాన్ అయితే మేమైతే రంజాన్ చేసుకోలేదు. ఈరోజు సోమవారం వల్ల మా అమ్మ వాళ్ళు నీసు తినడు ఈరోజు, అందుకని సోమవారం చేసుకోలేదు. మంగళవారం చేసుకుందామని అంతసేపు మనం ఖాళీగా ఎందుకు ఉండాలి. ఈరోజు అందరం రెడీ అయ్యాము, అందరం కొత్త బట్టలు తెచ్చుకున్నాము కదా, వీడియోలో చూపించాను కదా. అందరు వేసుకొని ఉన్నాం, ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేద్దాం అనుకునేప్పుడు మా తమ్ముడు ఏమన్నాడంటే, బ్రహ్మయ్య గారి మతం సిద్ధయ్య మతం వెళ్దాం అక్క అన్నాడు. ఓకే అని చెప్పాను. నేను తమ్ముడు అందరం కలిసి ఇంకా పిల్లల్ని రెడీ చేశాము. పిల్లల్ని రెడీ చేస్తానే అల్లరి చేస్తున్నాడు చూడండి. అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అంటున్నారు. ఈద్ ముబారక్ చెప్తున్నాడు. మా కోడండి ఎలా క్యూట్గా ఉందో, డ్రెస్ ఎలా ఉంది, మా కోడలిది కూతురిది అన్నది కామెంట్ చేయండి. అలానే నా శారీ ఎలా ఉంది, మా తమ్ముడు భార్య శారీ ఎలా ఉంది, మా అమ్మ వాళ్ళ శారీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇదైతే మొక్కజొన్న తోటలోకి వచ్చి కొద్దిసేపు ఒక రీల్ తీసుకున్నాను. మొక్కజొన్న తోటలోకి ఇది మళ్ళీ సపరేట్ వీళ్ళు ఫోల్డ్ చేస్తాను నేను, సాంగ్ అనేది పెట్టి అలా పెడదామని తీశాను. ఎలా ఉంది మొక్కజొన్న తోట అని చూడండి, చాలా బాగుంది పచ్చని వాతావరణంలో. నేను అలానే బ్రహ్మయ్య గారి మతం వెళ్ళాము. అలాగనే మతం కాడికి వెళ్తానే దేవుడి ఊరేగింపు ఉంది కదా, ఎదురుగా వచ్చింది. దేవుడిని చూసాము, దర్శనం చేసుకున్నాము. అలానే ఇంకా కాలు చేతులు కడిగే లోపల కాబట్టి టెంకాయ ఎలా తీసినాము, తీసేసుకొని లోపలికి వెళ్ళాము. దేవుని దర్శనం చేసుకొని ఉంది. ఏమంటే మేము తిన్న మరుసటి రోజు వెళ్ళాం కాబట్టి చాలా ప్రశాంతంగా మాకు దర్శనం అయితే చాలా ఫ్రీగా ఎలా ఉందో. లడ్లు అనేది అమ్ముతున్నాడు టెంకాయ కాడ. టెంకాయ అనేది కొద్దిగా వచ్చాను. దేవుని దర్శనం దూరం అయిపోయింది. టెంకాయ కొట్టేసి కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా దగ్గర కొద్దిసేపు మేము అనేది లడ్లు తీసుకున్నాం. దేవుడి దగ్గర లడ్లు అనేది చాలా బాగా ఉంటాయి, ట్రై అలానే దేవుడి వీడియో తీస్తూ లడ్లు అనేది ఎలా ఇంత పడుతుంది తినేసి బయలుదేరా ఏది బాగుంది మా అమ్మ, మా తమ్ముడు పిల్లలు, మాకు ఆడబిడ్డ, మా కూతురు, నేను, మా అత్త అందరం కలిసి వెళ్ళాము. చాలా సరదాగా చాలా హ్యాపీగా గడిచింది మాకైతే గన. నేను ఫస్ట్ చాలా ఏం చేద్దాం ఖాళీగా ఉంటున్నాం కదా అనుకున్నాను. చాలా చాలా ఎంజాయ్ చేశాము. మీకు ఎలా ఉందనేది కామెంట్ చిన్న వీడియో రూపంలో మీకు చూపిద్దాం. నాకు నెమరపుల్గా ఉంటుందని వీడియో తీస్తున్నాను. ఓకేనా? అదో చూడండి, మా కూతురికి ఇస్తే వద్దు అంటుంది. ఒక వాళ్ళంతా ఆఫ్ వద్దంతా అని చూడండి ఎలా చేస్తుంది. వద్దని చూడండి, నేను నవ్వుతున్నాను ఏందలా అని. అట్నే చూడండి, మామ కొరలది సాంగ్ ఉంది కదా, అది చేద్దామా కొద్దిసేపు మామకాడ నిలవడమంటే నేను నిలవడం అని భయపడుతుంది. తమ్ముడు అరుస్తారని అలానే దేవుని దర్శనం చేసుకున్నాము. దేవుని ఊరేగింపు రథం ఉంటుంది కదా, అది వీడియో తీశాను. ఎలా ఉందనేది దేవుణ్ణి చూడండి. ఓకేనా? అలానే వెళ్తూ మేము అనేది మనకు పెసుళ్ళు ఉంటాయి కదా, మన పెసుళ్ళు అన్నము, పెసులు కిచిడి అలా చేస్తాం కదా, అవి వచ్చి అక్కడ ఒక రీల్ తీశాను. మా పాప చూడండి ఒక కాయ కొయ్యమ రీల్ అలా అంతే. చూడండి ఎలా చేస్తుంది, ఏం చేస్తుందో. మా తమ్ముడు భార్య కూడా అలా వస్తుంది. నేను చిన్న వీలు అనేది తీశాను. మళ్ళీ వీలుంటే షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మా కూరలు, మా అమ్మ అందరు చూడండి ఎలా ఉందని కాయ తీసుకొని తింటున్నాడు. పొలం మీద తినిన కాయ టేస్ట్ ఉంటుంది కదా, పచ్చిది అనేది, అలానే తింటున్నారు. అలా తింటూ ఉంటే నేను ఒక క్లిప్ తీశాను. అలానే ఎవరి గోళ్ళలో వాడు ఉన్నట్టుగా మా కోడలు చూడండి నేను ఆతో తోలుతానని వచ్చేసింది. చూడండి ఎలా చేస్తుందో మీరే వినండి. ఎత్త తోలేదు అట్నేనా? దూరం హాయ్ చెప్పు. బండి తోలుతానా? మా పాప సరదాగా లాతో ఆడేసిన తర్వాత ఇంకా వెళ్తూ బొమ్మలు చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. చిన్నప్పుడు మనం ఆడుకునే బొమ్మలని ఒకసారి గుర్తు వచ్చాయి. అలానే మా పిల్లలు కొన్ని బొమ్మలు కావాలి అన్నాడు, అందుకని చూద్దామని అలానే వస్తున్నాము. వీడియో తీసుకురయ్యే. మా పిల్లలకి అనేది బొమ్మలు తీపిచ్చాము. బొమ్మలు తీపిచ్చేసి వస్తూ కొద్దిసేపు ఎండ కదా వస్తున్నాం కదా, ఎండ అనేది ఎదురెండ కొడుతుంది. బాగా చెట్ల కింద కూర్చొని అలా సరదాగా కొద్దిసేపు సాపాయి తీసుకెళ్ళాము. కొద్దిసేపు కూర్చొని తాగేసి కూల్ డ్రింక్ ఏమైనా తాగేసి వెళ్దామని. అలానే ఈ పంత ఏందో అనేది కామెంట్ చేయమంది చాలా మంది కామెంట్ చేశారు. అయితే ఎవరు గెట్ చేయలేకపోయాడు ఈ పంత అనేది. మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ పొలం ఏం పొలము, ఏ దానికి ఇది పండిస్తారు, ఏమొస్తుంది దీని నుంచి అనేది కామెంట్ చేయండి. అలానే షార్ట్ వీడియోలో క్లియర్గా పెట్టాను నేను. ఇంట్రెస్ట్
ఉండేవాళ్ళు షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ పొలం ఏమంతే అన్నది నేనైతే మళ్ళీ చెప్తాను, మళ్ళీ షార్ట్ వీడియోలో చెప్తానని అనుకుంటున్నాను. ఇదేం పొలం అంటే మనం అనేది ఇవి చాలా మంది తింటారు. ఇవి కొరబియ్యం అని అంటారంట. ఇవి కొర్రలంతా నాకైతే తెలియదు కొరబియ్యం ఎలా ఉంటాయో, నాకైతే ఒడ్లు ఎలా ఉంటాయో ఒకటే తెలుసు కానీ కొర్రబియ్యం అని నాకు తెలియదు. ఏదో పిచ్చి చెట్టులే ఎనుములకి అలా వేసేది అనుకున్నాను. కాదంట, ఇవి కొరబియ్యం అంతా చాలా హెల్త్కి కూడా మంచిది. షుగర్ పేషెంట్లు చాలా వ్యాధికి చాలా నివారణకు వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇవైతే కొరబియ్యము. ఓకేనా, వీడియోలో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బియ్యం ఏం బియ్యం అనేది కామెంట్ చేయండి. రైతారంగ్ అని చెయ్యండి. నాకైతే కనుక కొరబియ్యం అని చెప్పారు, అందుకని నేను అలా చెప్తున్నాను. కొరబియ్యం అంతా ఇవి కొర్ర రైస్ కొరబియ్యం అంటారు కదా అవి. ఓకేనా, అవి అయిపోయింది. ఒకసారి పచ్చని పొలం అనేది క్లైమాక్స్ చేశాను. అలానే వచ్చేసాం. మళ్ళీ వచ్చేసరికి మనం ఖాళీగా ఉంటామా, వచ్చే టైంలో ఏదైనా కనబడితే అలానే బంతి తోట కనపడింది మా అందరికీ. బంతి తోట అనేది ఒక వీడియో అనేది తీశాను నేను. చూడండి, బంతి తోటలో చిన్న వీడియో తీశాను నేను. చాలా బాగా ప్రశాంతంగా ఉంది బంతి తోట. అన్ని పూలు ఒక పువ్వు చూస్తేనే ఆడవాళ్ళకి ఎంత ఆతృత ఉంటుందో అలాంటిది ఎన్ని పూలు చూస్తే ఇంకా ఆగుతామా, మనం అస్సలు ఆగం కదా లేడీస్ అనేది. మేము అనేది ఒక వీడియో మా తమ్ముడితో గోల చేసి మళ్ళీ ఆపి మరీ వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది, బాగా చెట్టుగా పూలు ఉన్నాయి. అలా అనేది ఒక వీడియో తీశాను. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఎవరైనా కానీ నేను చూడండి ఎలా ఉంది నా శారీ అన్నది కామెంట్ చేయండి. ఓకేనా, నేనైతే ఎప్పుడు కథను శారీ చాలా వరకు చూశారు వీడియోస్లో. అందుకు నేను శారీ అనేది క్యాజువల్గా ఎప్పుడు కథను నేను ఏదైనా అకేషన్ ఉంటేనే కడతాను. నాకు రోజు కట్టుకోవడం అనేది కంఫర్ట్గా ఉండదు కాబట్టి నేను కట్టుకోను. ఓకేనా, ఎలా ఉందనేది చెప్పండి. అలానే మా పిల్లలతో కొన్ని వీడియోస్ తీసాము, చూసేసిన తర్వాత ఎలా ఉందని చూడండి. ఓకేనా, ఆయనకి అయిపోయింది. సెకండ్ పార్ట్ అనేది సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక మతం అనేది చూపించాను, ఇంకొక దేవుడిని అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.